హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నెనావత్ మనిషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మనం వింటర్ స్పెషల్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వెజిటేబుల్ సూప్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసి గీ వేసేసుకున్నాను. గీ వేసుకొని మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నేనైతే బీన్స్, బీట్రూట్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ అయితే మంచిగా సన్నగా కట్ చేసుకొని అయితే దీంట్లో యాడ్ చేసేసాను. మనం దీంట్లో ఇంకా బ్రోకోలీ, క్యాప్సికమ్, క్యాబేజ్, బేబీ కార్న్ ఆర్ స్వీట్ కార్న్, మష్రూమ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్, మన దగ్గర ఏది ఉంటే అది పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మంచిగా మిక్స్ ఇచ్చేస్తున్నాను, కలుపుతున్నాను అనమాట. సో అవన్నీ కొంచెం మంచిగా గీ అనేది అన్నిటికీ తగిలేటట్టు మంచిగా కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లిని సన్నగా తరుక్కుంటున్నాను అనమాట. సో ఇవి పేస్ట్ వేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. పేస్ట్ వేయడం కన్నా ఇలా తరుక్కొని వేసుకుంటే ఏంటంటే మనకి సూప్లో అది పంటి కింద చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు వేసాను, అది కూడా చేయితో అలా ట్విస్ట్ చేసేసాను అనమాట, ఫ్లేవర్స్ బాగా బయటికి రావడానికి. అండ్ చల్లని లేకుండా డైరెక్ట్ హాట్ వాటర్ వేసాను, అది హీట్ అనేది కంటిన్యూటీగా ఉండడానికి. అండ్ ప్రెషర్ కుక్కర్లోనే చేయడం ఎందుకు అని ఇంకొక క్వశ్చన్ రావచ్చు. ప్రెషర్ కుక్కర్లో చేస్తే ఏంటంటే న్యూట్రియంట్ వాల్యూస్ ఎగిరిపోకుండా దాంట్లో ఉంటుంది. అండ్ విత్ ఇన్ టైంలో కుక్ అయిపోతుంది. 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం వల్ల న్యూట్రియంట్ వాల్యూస్ దాంట్లో మ్యాక్సిమం ఉంటాయి. ఇది ప్రూవ్ అయిన ఫ్యాక్టే. సో ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర ఇంకా ఉల్లిపొరక అయితే కట్ చేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ సూప్లో చాలా ఫ్లేవర్ ఇస్తాయి. ఆనియన్ కంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటి డిషెస్లో మస్ట్ అని నేను చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లోర్ అనేది 2 స్పూన్స్ నేను కలుపుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చేయబోయే సూప్ వచ్చేసి ఇద్దరికి కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని చక్కగా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇవి ఒక 2 విజిల్స్ అయిపోయాక ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసి చెక్ చేసుకున్నాను, చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఉల్లి పొరక దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర కూడా దీంట్లో అప్పుడే వేసేసాను అనమాట. సో మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అయితే మనము మన ఏదైతే కార్న్ఫ్లోర్ రెడీ చేసుకున్నామో అది వేసే టైం వచ్చింది. అండ్ నేను ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ ఎక్కడా వేయలేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఈ కార్న్ఫ్లోర్ వేసేటప్పుడు ఏంటంటే మనం మిక్స్ చేసుకుంటూ వేయాలి, లేదంటే ఉండలు కట్టుకోపోతాయి లోపల. సో అది వేసేసి కొద్దిగా మనకు థిక్ అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు. అండ్ ఈ మొత్తం సూప్లో మనం కారం వేయలేదు, కారంకి సోర్స్ అనేది మనకి క్యాప్సికమ్, దాని తర్వాత మిరియాల పొడియే. సో ఇప్పుడు నేను ఇందాక లాస్ట్లో మిరియాల పొడి వేసాను. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీగా విత్ ఇన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే సూప్ అనమాట. వింటర్ సీజన్లో పిల్లలైనా పెద్దలైనా అందరు ఇష్టపడే ఈ వెజిటేబుల్ సూప్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా బౌల్ అయితే ఎంప్టీ చేసేయడం ఖాయం అనమాట. సో ఇంతటితోటి ఈ వీడియోని ఎండప్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.